నీకేదో అవుతుందని నువ్వు భయపడకు. ఎందుకంటే మేమంతా నీతో ఉన్నాం. నిన్ను కాపాడుకోవడం మా బాధ్యత. ఒక ఫ్యామిలీ అండుంటే ఆ మనిషికి ఎంత ధైర్యం ఉంటుందో నీకు మేం చూపిస్తాం. చాలా థ్యాంక్స్ కార్తీక్. ఒంటరి పోరాటం ఎప్పటికీ విజయాన్ని ఇవ్వదు అని నాకు తెలుసు. నా అనే వాళ్ళు మనతో ఉంటే ఆ ధైర్యం ఎలా ఉంటుందో ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతుంది. ఇంత గొప్ప కుటుంబంలో నేనున్నందుకు, మీ అందరి అభిమానాన్ని చూస్తున్నందుకు నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. మరో జన్మ ఎత్తానా అన్నట్టు అనిపిస్తోంది. ఒకప్పుడు నా వల్ల ఏమైనా తప్పులు జరిగి ఉంటే మీరందరూ నన్ను మన్నించండి ప్లీజ్. నువ్వే చెప్పావు కదా నీలిమా, జరిగిపోయిన గతాన్ని గుర్తుంచుకోవద్దని. నేను మర్చిపోయాను, నువ్వు కూడా మర్చిపో. అమ్మా, కడుపు మాడిపోతుంది. అవన్నీ చూస్తే ఇప్పుడే తినేయాలనిపిస్తోంది. ఎలా? నా పరిస్థితి కూడా అలాగే ఉందిరా. కానీ వాళ్ళు తినమనకుండా తిన్నామంటే కకృతి వల్ల అనుకుంటారేమో. వాళ్ళు ఏమనుకుంటే మనకెందుకు? ముందు మనకు ఆకలేస్తుంది, తినేద్దాం పదండి. పదండి. జరగమ్మా. అదేంటండి పిలవకుండానే అలా తినేస్తున్నారు? అన్నం దగ్గర మొహం వంట ఉండకూడదు అంటారు కదమ్మా. మాకు ఆకలేస్తుంది, అందుకే అన్నం కనిపించింది తినేస్తున్నాం. తినండి, మీకెంత కావాలో అంత వడ్డించుకొని తినండి, ఏం పర్వాలేదు. మా తల్లే, నీ మనసులాగే ఈ ఇంట్లో భోజనం కూడా బాగుంది. అమ్మా, నాకెందుకో వీళ్ళొచ్చిన దగ్గర నుంచి ఒకటే అనుమానంగా ఉంది. నిన్ను అడిగితే నువ్వు కసురుకుంటున్నావు. నిజంగా వీళ్ళలాంటి బుద్ధులు రాధలో ఎప్పుడు కనిపించలేదు. వీళ్ళు మాత్రం ఏదో కరువు కంట్రీ నుంచి వచ్చినట్టు ఎలా తింటున్నారు? నిజం చెప్పమ్మా, ఇదంతా నీ ఏర్పాటే కదా? వీళ్ళ నువ్వే పిలిపించావు కదా? నీకు అక్కర్లేని విషయాలు మాట్లాడొద్దని చెప్పాను కదా. నోరు మూసుకొని కళ్ళు తెరుచుకొని జరుగుతుంది చూడు. ఏంటి మీరిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు? అదేం లేదమ్మా, వీళ్ళు భోంచేస్తుంటే సత్యాకి చిన్న డౌట్ వచ్చింది. అదే మన ఇంట్లో అందరం కలిసి తింటాం కదా, మరి వాళ్ళు ముగ్గురు అలా తినేస్తుంటే నువ్వెలా ఊరుకున్నావో అని అడిగింది. వాళ్ళు అతిథులు కదా, వాళ్ళకి ఆకలేసింది, తింటున్నారు అని చెప్తున్నాను, అంతే కదా? అంతే అంతే. ఏంటమ్మగారు, మీ ఇంట్లో ఇంత స్వతంత్రంగా తినేస్తున్నామని మీరేమైనా తప్పుగా అనుకుంటున్నారా? అది కాదు, మాకు కొంచెం ఆకలి ఎక్కువ, అందుకే. అదేం లేదు, ఇంటికొచ్చిన వాళ్ళకి భోజనం పెట్టి పంపించడం మా ఇంట్లో ఉన్న ఆచారం. అయినా నేనేమనుకోను. మీకేం కావాలో అడిగి ప్రశాంతంగా తినండి. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? నీ వాళ్ళొచ్చారు కదా,
నువ్వెవరో తెలిసింది కదా. నీకు గతం గుర్తుకు రాకపోయినా నిన్ను వెతుక్కుంటూ కొంతమంది వచ్చారు. ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇదివరకు నేను రాధని కాదని ఇక్కడ మీరు చెప్తేనే తెలిసింది. ఇప్పుడు నేను కీర్తినని ఇంకెవరో వచ్చారు. అసలు నేనెవరిని అన్నది నాకే తెలియనప్పుడు నా ప్రశ్నకు సమాధానం శూన్యమే అవుతుంది. నువ్వు కీర్తివో కాదో నిర్ధారించడానికే కదా కిట్టయ్య కూడా ఊరు వెళ్ళాడు. ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇక్కడున్నా నువ్వు ఒంటరిగానే ఉంటున్నావు. అదే నీ వాళ్లతో ఉంటే నీకు తోడుగా ఉంటారు. వాళ్లతో వెళ్ళడానికి ఆలోచిస్తున్నావా లేక వెళ్ళలేక ఆలోచిస్తున్నావా? మనసుకు చాలా బాధగా ఉందండి. ఏదో తెలియని కంగారు నన్ను మరింత భయపెడుతుంది. కానీ ఒకటి, నాకు పేరెంట్స్ ఉన్నది నిజమే అయ్యి వచ్చిన వాళ్ళు నా వాళ్ళైతే రాధ మీద పడిన నింద పోతుంది. ఒకప్పుడు మీ దృష్టిలో రాధ ఎంతో ఉన్నతంగా ఉండేది. అలాంటి రాధ ఇంటి నుంచి వెళ్ళిపోయి ఏదో తప్పు చేసిందన్నట్టుగానే మీరు చూస్తున్నారు. కానీ ఆ రాధ నేనని మురారి గారు అంటున్నారు. నేను రాధనైతే దోషి స్థానంలో ఉన్నానని మీరందరూ అంటున్నారు. ఇప్పుడు నేను కీర్తినైతే రాధ నిప్పే అని తెలుస్తోంది. తన మీద పడింది నింద అని తెలిసిపోతుంది. రాధ ఎప్పటికీ మీ మనసులో ఉన్నత స్థానంలోనే ఉంటుంది. తన మీద గౌరవం అలాగే మిగులుతుంది. నా అనుకునే మనుషుల గురించి నేను నా మనసులో ఆలోచిస్తాను. బాధ్యతను మాత్రమే ఇప్పుడు చూస్తున్నాను. కాబట్టి నీ బాగోగులు చూసుకుంటున్నాను. వెళ్ళిపోయిన రాధ ఎక్కడుందో తెలీదు. వీళ్ళొచ్చి నువ్వు రాధవి కాదు కీర్తివని చెప్తున్నారు. ఏది ఏమైనా సరే నువ్వు వెళ్ళిపోయే సమయం వచ్చింది. వెళ్ళడానికి సిద్ధంగా ఉండు. ఇది నీకు కష్టంగా ఉన్నా ఇష్టంగా మార్చుకుని వెళ్ళక తప్పదు. ఉండిపోవాలని నాకు లేదండి. ఉంటే పరిస్థితులు ఎలా మారతాయో నాకు బాగా తెలుసు. కానీ ఒకటి, ఎన్ని రోజులు నాకు ఆశ్రయం ఇచ్చారు, ప్రేమానురాగాల్ని పంచారు, మీలో ఒక మనిషిగా చూసుకున్నారు. నేను రాధనైతే అనాథగా మిగిలేదాన్ని. కానీ మీరు ఇన్నాళ్ళు నాకు ఆత్మీయతను పంచారు. నేను కీర్తినైతే ఇన్నాళ్ళు మీరు చూపించిన అభిమానం నుంచి వెళ్ళిపోవాలి అంటే మనసు కొంచెం బాధగా అనిపిస్తుంది. ఈ ఇంటి నీడలో ఉన్నావు కదా, అలా అనిపించడం సహజం. కానీ వెళ్ళడం తప్పనిసరి. తప్పకుండా వెళ్ళాలి. కానీ నా ఈ రాతకి కారకులెవరో తెలుసుకోవాలి. నా జీవిత పయనానికి ముగింపెక్కడో వెతుక్కోవాలి. నడి సముద్రంలో ఉన్న నాకు తీరం కనబడుతుందో కన్నీళ్ల సముద్రంలో మునిగిపోవాల్సి వస్తుందో తెలియక ఆలోచిస్తున్నాను. ఒకటి మాత్రం నిజం, నేను రాధనైనా కీర్తినైనా నా డెలివరీ తర్వాత ఈ ఇంట్లో మాత్రం ఉండను. ఇక్కడికి దూరంగా నాకే తెలియని గమ్యస్థానాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతాను.